వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఆదిత్య చౌదరి జన్మదిన వేడుకలు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండల అధ్యక్షులు చల్లగొల్ల శోభనాద్రి చౌదరి ప్రథమ పుత్రుడు, యువ నాయకుడు చల్లగొల్ల ఆదిత్య చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి స్వగ్రామమైన పెదపాలపర్రు మండలంలోని నలుమూలల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ శివార్లో ఉన్న చిన్నపత్తిపాడు పాలపర్రులోని కాలనీ వాసుల కోరికపై, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరికపై ర్యాలీగా వెళ్ళి ప్రజల సమక్షంలో పలుచోట్ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేకులు, మిఠాయిలు పంచుకొని ఆదిత్య చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పెదపాలపర్రులో వారి గెస్ట్ హౌస్ నందు ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బొంగు రవికుమార్, గ్రామ సర్పంచ్ గంటా రాకేష్లు ఆధ్వర్యంలో గ్రామస్తులు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరి సమక్షంలో భారీ కేకును కోసి ఆదిత్య చౌదరికి పూల బొకేలతో, గజమాలతో, దుస్సాలువాలుతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 1500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య చౌదరి మాట్లాడుతూ, మీ అందరి ఆదరాభిమానులతో నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మీ అందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి మా నాన్న ప్రజలకు చేస్తున్న సేవలను కొనసాగిస్తూ నీతి, నిజాయితీ, క్రమశిక్షణను అనుసరిస్తూ పార్టీకి సేవ చేస్తున్న నాపై మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాలు కురిపించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు. తప్పకుండా